కావలి రూరల్ మండలం తుమ్మలపేట గ్రామంలో వైసీపీ నాయకులు అర్ధరాత్రి జలజీవన్ మిషన్ శిలాఫలకం పైలాన్ కూల్చివేత ప్రాంతాన్ని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి రూరల్ మండలం తుమ్మలపేట గ్రామంలో 6వ తేదీ అర్ధరాత్రి జకరయ్య అనే వైసీపీ నేత ఆధ్వర్యంలో కరెంటు తీసేసి జలజీవన్ మిషన్ శిలాఫలకం పైలాన్ కూల్చివేశారని ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. కావలిలో వైసీపీ నేతల రౌడీయిజం మరోసారి బయటపడిందని అన్నారు. జకరయ్య అనే వైసీపీ నేత ఆధ్వర్యంలో జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి శిలాఫలకం పైలాన్ ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మత్స్యకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. కావలిలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని, దీన్ని మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామన్నారు. శిలాఫలకాలు ధ్వంసం చేసి రోడ్లను ధ్వంసం చేసి ప్రజల్ని ఇబ్బందులు పెడితే మీ కోట్లు వేయరని, కావాలంటే నన్నేమైనా చేసుకో, కావలి ప్రజల జోలికొస్తే ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి నీ అంత చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఒక పిరికి పందల చర్య, ఒక రౌడీజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య. ప్రభుత్వాల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రౌడీజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపేట ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాన్ కూల్చివేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం, వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది. 2020 సంవత్సరంలో కావలి పట్టణ నడిబొడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మలపేట సెంటర్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలాఫలకాన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలాఫలకాన్ని ప్రతాప్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు, సుకుమారెడ్డి గారి అనుచరులు, ఈ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని, గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని, ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎక్కడో ఇక్కడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో 2 రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలిలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారాలు కాలిపోయేటట్టు, కరెంటు పోయేటట్టు చేస్తూ, ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది. కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు. ఆయనకి చెడ్డ పేరు తేవాలి, ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, ప్రజల్లో కరెంటు పోతుందనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పూనుకొని కావలి వాస్తవాన్ని కాకుండా అనంతపురంలో వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ప్రాంత వాసులని ఈ రోజున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, అంటే వాళ్ళ కొడుకు చేసుకుంటే అనంతపురంలో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో రూములు తీపిచ్చి
రేత్రిపూట వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో కరెంటు రేత్రిన వైర్లు మార్చి కరెంటు పోయేటట్టు చేసి ఒకవైపున ఆక్వా రంగాన్ని ఒకవైపున నిద్రిస్తున్నటువంటి ప్రజల్ని ఒక నెగటివ్ మోడ్లోకి తీసుకుపోయేందుకు చేస్తున్నప్పటికీ కూడా ఇది ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నా సంరక్షణలో పరిరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరెంటుని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో విప్లవాలు వస్తాయి, ప్రజల్లో కోపాలు వస్తాయి, కక్షలు కార్పణ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా బయట పెట్టకుండా మనమే ఈరోజు రిస్టోర్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నిరంతరం కూడా రూరల్ మండలంలో కరెంటుకి అవాంతరాలు జరగకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం.